ప్రైజ్ ద లార్డ్. ఏషియా 45 అధ్యాయం 3వ వచనం. అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదును అంటున్నాడండి. స్వయంగా దేవుడే సెలవిస్తున్న మాట అండి. అంటే మనం ఇప్పుడు వెళ్ళిపోయి ఏదో నిధులు ఏదో తవ్వేసేసుకోమనో, లేదంటే ఆ రహస్య స్థలములు అంటే ఎక్కడికో వెళ్ళిపోయి వెతకమనో కాదండి. దేవుడే స్వయంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, అంధకార స్థలంలో అంటే మనం ఎంతో కష్టపడి దాచుకున్న సొమ్ము ఎవరికి ఇచ్చి ఉంటామండి, వాళ్ళు ఇవ్వట్లేదు, మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. మళ్ళీ రహస్య స్థలముల్లో అంటే మన పూర్వీకుల ద్వారా మనం పొందుకోవాల్సిన ఆస్తి ఎక్కడో చిక్కుబడి ఉంది, దాన్ని కూడా దేవుడే స్వయంగా మనకి ఇస్తానని సెలవిస్తున్నాడు. అది ఎందుకనంటే మన కష్టాజీతం అనేది అది వ్యాపార రూపమా, లేదంటే ఉద్యోగంలోనా, లేదంటే ఎవరికో ఇచ్చి మోసపోయో ఎక్కడో బంధించబడి ఉన్నాయి కదండి. అవన్నీ కూడా దేవుడే స్వయంగా మనకి అంటే ఎక్కడ ఎలా జరిగించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో ఆయనకి ముందుగానే తెలుసు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా నేనున్నాను, నువ్వు భయపడొద్దు, నీకు సహాయం నేను చేస్తున్నాను, అంధకార స్థలములోనే కానీ రహస్య స్థలములో మరుగైన ధనమే కానీ నీకు ఇస్తున్నాను అన్నాడండి. అంటే మన ప్రతి అవసరం చూస్తున్నాడు కదండి. మనం ఎటువంటి అవసరతలో కూడి ఉన్నామో తెలుసు, మనం ఎటువంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నామో కూడా తెలుసు. ఎందుకంటే మన కష్టాజీతం ఎక్కడ ఉండి రానప్పుడు ఎంత బాధేస్తుందండి. అంటే మనం ఎంతో అన్ని విషయాల్లో కూడా ఏ రకంగా ఉన్నామో చూచుతున్న దేవుడు కాబట్టే ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూచుతున్న దేవుడు అని స్వయంగా సెలవిస్తున్న మాట అండి. ఎందుకంటే మన దేవుడు చూచే దేవుడు అండి. మనం దేనికి చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం అందించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడ నీ ధనము దాచబడిందో, ఎక్కడ నీ ధనం చిక్కబడి ఉందో నేనే స్వయంగా అన్ని విషయాల్లో నీకు ఇస్తాను అని సెలవిస్తున్నాడండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా అందరి విషయాల్లో కూడా అండి ఎక్కడో చోట మనం కొందరికి ఇచ్చి మోసపోయి ఉంటాం, అవి రావట్లేదు, ఇంకా రావు అనుకుంటున్నారు చూసారా. దేవుడు స్వయంగా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఎక్కడైతే అంధకారంలో దాచబడ్డాయో, ఎక్కడైతే రహస్య స్థలంలో దాచబడ్డాయో అటువంటి గొప్ప ధనం దేవుడే మనకి సహాయం దయచేయబోతున్నాడండి. రూఢిగా నమ్మండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో కూడా దేవుడి సహాయం సంపూర్ణంగా దయచేయబడును గాక. ప్రతి అవసరం కూడా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో సంపూర్ణంగా కలుగును గాక. అన్ని విషయాల్లో కూడా దేవుడే స్వయంగా ఏషియా 45 3వ వచనం ప్రకారం సంపూర్ణంగా నెరవేర్చబడును గాక. ఎక్కడ కూడా మీరు అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడని రూఢిగా నమ్మండి. మన దేవుడు చాలా సత్యం గల దేవుడు అండి. ఎందుకంటే అంటే సత్యం అనేది ఎప్పటికీ మారదు. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన మాట ఇచ్చాడు కాబట్టి నెరవేర్చే దేవుడు. ఈ లేఖన ప్రకారం తప్పకుండా అందరి పట్ల కూడా దేవుడి దీవెనలు సంపూర్ణంగా కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.